భారతీయ జనతా పార్టీ ఏక్నాథ్ షిండేని మడత మీద మడత వేసి మడత మంచం మీద పడుకోబెట్టారని ఇప్పుడు అతన్ని ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేలాగా సిద్ధం చేశారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏక్నాథ్ షిండే అసలు ఒప్పుకున్నాడా? ఏ రకంగా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఏక్నాథ్ షిండేని మడత మీద మడతేసింది అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఏక్నాథ్ షిండే పరిస్థితి ఏంటి సార్? ఏం లేదు, మడత మీద మడతేసి డిప్యూటీ సీఎం కుర్చీలో కూర్చోబెట్టారు బీజేపీ. దట్ ఈస్ బీజేపీ. నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి బీజేపీ స్టైల్ ఎలా ఉంటుందని అంటే ప్రత్యక్ష ఉదాహరణ మహారాష్ట్ర. దీన్ని బట్టి ఎన్డీఏ కూటమిలో ఉండేటువంటి 26 పార్టీలు ఉన్నాయి సుమారుగా, చిన్న చితక పార్టీతో కలుపుకుంటే. ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి. ఆలోచించుకునేటువంటి ఒక సినిమా మహారాష్ట్రలో కనపడుతుంది. మహారాష్ట్రలో ఫడ్నవీస్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశారు. దానికి కూటమికి సంబంధించినటువంటి పార్టీల అధిపతులందరినీ కూడా పిలిచారు. చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళారు. వెళ్ళి ఆ ప్రమాణ స్వీకారంలో పార్టిసిపేట్ చేసి తిరిగి వైజాగ్ వచ్చి ముంబై వెళ్తున్నాను. ముంబైలో ప్రమాణ స్వీకారం. ముంబై ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత నేరుగా వైజాగ్ వచ్చి వైజాగ్లో కార్యక్రమం రేపు ఉంది. ఆ కార్యక్రమం పాల్గొని మళ్ళా విజయవాడ వస్తారు, అమరావతి వస్తారు, ఉండవల్లి ఆయన ఇంటికి వస్తారు. ఇది ఆయన షెడ్యూల్. సో కూటమిలో ఉండేటువంటి వాళ్ళు అందరూ వెళ్ళి దాన్ని ఆ ఫంక్షన్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. అంటే దాని అర్థం ఏంటి? బీజేపీ చేస్తున్నటువంటి రాజకీయాల్ని వీళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నట్టే భావించాలి మనం. ఎందుకంటే కూటమిలో ఉన్నారు కాబట్టి. వీళ్ళకి తెలియజరుగుతుందా పక్కన పెడితే ఖచ్చితంగా అక్కడ మొత్తం కనిపించేది కూటమి నేతలు. కూటమి నేతలు అంటే దాని అర్థం ఏంటి? ఖచ్చితంగా వీళ్ళ యాక్సెప్టెన్సీ ఉన్నట్టే. యాక్సెప్టెన్సీ లేదని చెప్పడానికి లేదు. అక్కడ జరిగింది ఏంది? మహారాష్ట్రలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల మీద ఇవాళకి కూడా రకరకాల అనుమానాలు ఉన్నాయి. ఆల్రెడీ సుప్రీంకోర్టులో పిల్లు కూడా వేశారు. రాత్రే ఓట్లు ఎలా పెరుగుతాయి, మీరు పర్సంటేజ్ ఎలా పెరుగుతుంది అనేది ఎవరు? మాజీ ఎన్నికల ప్రధాన అధికారి ఖురేషీ గారు అనే సందేహాలు వ్యక్తం చేశారు. మీకు ఆ రోజు సాయంత్రం 55-60% ఉన్నటువంటి పోలింగ్ పర్సెంటేజీ తెల్లారేటప్పటికి 75 ఎలా అవుతుంది? అంటే 12% సుమారుగా పెరుగుతుందా? ఎలా సాధ్యం ఇది? జనరల్గా ఆయన ఫామ్ 17 ఏదో చెప్పారు. ఫామ్ 17 ఫిలప్ చేస్తారు. ప్రతి 2 గంటలకు ఒకసారి పోలింగ్ పర్సెంటేజ్ని అనౌన్స్ చేస్తారు. పోలింగ్ ఒకవేళ లేట్ అయింది అనుకున్నా కానీ కొన్ని పోలింగ్ సెంటర్స్లో 9 అయింది అనుకున్నా కానీ మీరు అనౌన్స్ చేసింది రాత్రి 9 గంటలకి 55-60 లోపలే కదా, 75%, 73% ఎలా వచ్చింది? ఇంత పర్సెంటేజ్ రాత్రి ఎలా పెరిగింది అనేటువంటిది ఒక డౌట్ ఆయన ఎక్స్ప్రెస్ చేశారు ఖురేషీ గారు. దీంతోపాటు మీకు 2 ఆప్షన్స్ అంత పర్సెంటేజ్ పెరగడానికి అని చెప్పి ఆయన మెన్షన్ చేశాడు. ఏంటి అని అంటే, ఒకటి ఈవీఎంలు రీప్లేస్ అన్నా జరిగి ఉండాలి, లేదా రిగ్గింగ్ అన్నా జరిగి ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగితేనే ఇంత పర్సెంటేజ్ పెరగడానికి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని పరిశీలించాలని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం మాజీ ప్రధాన అధికారి ఖురేషీ గారు చెప్పినటువంటి మాట ఆయన వ్యక్తం చేసినటువంటి సందేహం. దీంతోపాటు అనేక మంది ఇప్పుడు ఖర్గే కానీ వీళ్ళందరూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అక్కడ అసలు మహారాష్ట్రలో ఏం జరిగింది? అక్కడ ఈవీఎంలు బీజేపీకి ఎక్కువ వచ్చినటువంటి ఈవీఎంలకి ఏమో మీకు బ్యాటరీ ఛార్జెస్ 80%, 90% దాకా ఉంది. అదే కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్లు ఎక్కువగా వచ్చినటువంటి దాంట్లోనేమో 60%, 50% ఉంది. ఇది ఎలా సాధ్యం? అసలు బ్యాటరీలో ఏముంది? బ్యాటరీ ఛార్జింగ్ ఆ ఈవీఎంలకి ఎందుకు ఎక్కువ ఉంది, వీటికి ఎందుకు తక్కువ ఉంది? ఇదొక సందేహం. సో దీని మీద ఇంకోటి ఏంటంటే, పోలైనటువంటి ఓట్ల కంటే కూడా కౌంటింగ్ అప్పుడు వచ్చినటువంటి ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. ఈ మూడింటికి సమాధానం చెప్పండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అంటుంది. సరే, ఏదైనప్పటికీ ఒకసారి ఎలక్షన్ అయిపోయిన తర్వాత అనౌన్స్ చేసిన తర్వాత ఎవరు ఏం చేయలేరు. కోర్టులు నడుస్తుంటాయి. ఇండియాలో న్యాయ వ్యవస్థ ఎలా ఉంది అని అంటే ఎవరైనా అడిగారు అనుకోండి, ఇప్పుడు ప్రత్యక్షంగా అందరూ చెప్తుంది ఏంటంటే 12 సంవత్సరాల నుంచి
జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీద ఉన్నారు, ఒక్కరోజు కూడా కోర్టుకు హాజరు కాకుండా. అదే భారత న్యాయ వ్యవస్థ, మీరు అర్థం చేసుకోండి అని చెప్తున్నారు. ఇప్పుడు ఆయన కోర్టుకు హాజరు కావట్లేదు, 12 ఏళ్ల నుంచి బెయిల్లో ఉన్నారు. 12 సంవత్సరాలు బెయిల్లో ఉండేటువంటి న్యాయ వ్యవస్థ ఎక్కడైనా ఉందా అని అంటే అది ఇండియాలోనే ఉంది అని చెప్తున్నారు అందరూ. సో కాబట్టి వన్స్ రిజల్ట్ అనౌన్స్ చేసిన తర్వాత ఎవరేం చేయలేరు. మీకు గుర్తుంటే కనుక 2018లో తెలంగాణలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత అనౌన్స్ చేసేసారు, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిపోయారు, టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఆ తర్వాత 5 లక్షల ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పేసి ప్రూవ్ చేశారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఓకే, ఎన్నికల కమిషన్ ఏం చెప్పారు, రాష్ట్ర ఎన్నికల కమిషన్ సారీ చెప్పారు, బహిరంగ సారీ చెప్పారు ప్రెస్ మీట్లో. బహిరంగ సారీ చెప్పి దొంగ ఓట్లు నిజమేను అని చెప్పి, మరి 5 లక్షల ఓట్లు దొంగ ఓట్లు వేసుకుని 2018లో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ 2023 దాకా ఉంది కదా, ఏం బీకేరు ఎవరు? కాబట్టి వన్స్ అనౌన్స్ చేసిన తర్వాత ఎవరు ఏం చేయలేరు. ఇప్పుడు మహారాష్ట్రలో కూడా అదే జరిగింది. మహారాష్ట్రలో ఎన్ని సందేహాలు ఉన్నప్పటికీ ఈవీఎం మీద భారతీయ జనతా పార్టీ అప్రతిహతంగా గెలిచింది అక్కడ కూటమి. ఎక్కడ శివసేన షిందే, ఎన్సీపీ అజిత్ పవార్ వీళ్ళతో కలిసినటువంటి కూటమి. అప్పటి వరకు ఎవరున్నారు, ఇప్పుడు నిన్నటి వరకు కూడా ఎవరున్నారు ముఖ్యమంత్రిగా? షిండే ఉన్నాడు. షిండే దాదాపు 3 సంవత్సరాలుగా సీఎంగా ఉన్నాడు. షిండే పరిపాలన, ఆయన అమలు చేసినటువంటి పథకాలు నచ్చిన తర్వాతనే అక్కడ ఉన్నటువంటి మహారాష్ట్ర ప్రజలు ఓట్లేసి గెలిపించారు. ఎన్నికల ముందు సీఎం ఎవరు అనేది అనౌన్స్ చేయలేదు, కూటమిగా వెళ్ళారు. కూటమికి వెళ్ళినప్పుడు సీఎం ఎవరు, సీఎమ్మా కాదా, షిండేనా కాదా అని చెప్తే ప్రజలకు క్లారిటీ ఉండేది. వాళ్ళు ఏమనుకున్నారు, అక్కడుండే వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఏం చెప్పలేదు కాబట్టి ఏకనాథ్ షిండేనే మళ్ళీ సీఎం చేయబోతున్నారు అనే అభిప్రాయంతో వాళ్ళు ఉన్నారని చెప్పి అక్కడ ఎక్కువ మంది చెప్తున్నటువంటి అభిప్రాయం. పైగా ఆ మధ్యకాలంలో ఎలక్షన్ సందర్భంగా సర్వేలు చేస్తే సీఎంగా ఎవరు ఎక్కువగా పాపులర్గా ఉన్నారు, ఎవరిని ఇష్టపడుతున్నారంటే షిండేకే ఎక్కువ వచ్చినాయి, ఫడ్నవీస్కి ఏమో రాలేదు. సరే, అజిత్ పవార్కి అసలు రాలేదు, ఇంకా శరద్ పవార్కి వచ్చినాయి కొంత పర్సెంటేజ్, సీఎంగా యాక్సెప్ట్ చేస్తారని అంటే. బట్ ఎవరు కూడా ఫడ్నవీస్కి ఏమి ఎక్కువ రాలా, షిండేకి ఎక్కువ వచ్చినాయి. సో వీటన్నింటిని పక్కన పెట్టేశారు. కూటమి అధికారంలోకి వచ్చింది, రిజల్ట్ అనుకూలంగా వచ్చింది బీజేపీకి. సో బీజేపీకి అనుకూలంగా వచ్చింది కాబట్టి బీజేపీ ప్లేట్ ఫిరాయించేసింది. ప్లేట్ ఫిరాయించేసి రిజల్ట్ వచ్చిన తర్వాత 2-3 వారాలు దాన్ని మడత మీద మడతేసి ఫడ్నవీస్ని సీఎంగా చేయాలని చెప్పి ఒక వ్యూహం బండి, ఆ వ్యూహంలోకి షిండేని అజిత్ పవార్ని లాగారు. షిండే అలిగి కూర్చున్నాడు. అలిగి కూర్చున్న తర్వాత కొంత ఆయనకి ఏదో మంత్రి పదవులను లేదా డిప్యూటీ సీఎం అని చెప్పారు. డిప్యూటీ సీఎం అయితే నాకు వద్దని చెప్పి కొన్ని రోజులు, 1 వారం రోజులు గడిపాడు ఆయన. డిప్యూటీ సీఎం వద్దన్నారు కదా అని చెప్పి, ఆయన సీనియర్ కదా, వాళ్ళ కొడుకు ఎవరో శ్రీకాంత్ ఎవరో వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, వాళ్ళ అబ్బాయికి ఇస్తారని చెప్పి అనుకున్నారు. అది కూడా కాదు, షిండేనే డిప్యూటీ సీఎంగా చేయాలని చెప్పి అది కూడా మడతీశారు. మడతీసి మొత్తం మీద కూటమి సీఎం అభ్యర్థిగా ఫడ్నవీస్ని ఎన్నుకున్నారు. ఫడ్నవీస్ని ఎన్నుకున్న తర్వాత ఇప్పుడు అజిత్ పవార్ ఒక డిప్యూటీ సీఎం, షిండే ఒక డిప్యూటీ సీఎం. సో ఏదైతే బీజేపీ వాళ్ళు అనుకున్నారో అదే చేశారు. ఇప్పుడు ఎన్ని మడతలు వేశారు? షిండేని తీసేయటం ఒక మడత, ఆయన డిప్యూటీగా సీఎంగా ఒప్పించడం ఇంకొక మడత, అజిత్ పవార్ని డిప్యూటీ సీఎం చేయటం మరొక మడత. అంటే మడతలు 3 మడతలు వేసి వాళ్ళు ఏదైతే అనుకున్నారో అదే చేశారు. అంటే పరిస్థితులకి వాళ్ళకి ఏమాత్రం అనుకూలంగా ఉన్నా మిత్రులు అనేది పట్టించుకోరు అనే దానికి నిదర్శనం అదే బీహార్లో అని చెప్తుంటారు. బీహార్లో మరి నితీష్కి ఇచ్చారు కదా అని చెప్పేసి చాలామంది క్వశ్చన్ చేస్తుంటారు, మిత్రధర్మం పాటించారు కదా అక్కడ అని. అక్కడ నితీష్ కుమార్ బలం అంటే నితీష్ కుమార్ మద్దతు ఉంటేనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిలబడతారు, అందుకని అక్కడ ఉంచారు. లేకపోతే అక్కడ కూడా మడతేసిన వాళ్ళే, అక్కడ మడతేయలేకపోయారు, ఇక్కడ మడతేశారు, ఎందుకంటే ఇక్కడ అవసరం లేదు కాబట్టి. సో కాబట్టి మిత్రులు ఎప్పుడైనా సరే కొంచెం ఆచితూచి వ్యవహరిస్తేనే బెటర్ అనేది మహారాష్ట్ర ఎపిసోడ్ని బట్టి నరేంద్ర మోడీ గారు షా ఆధ్వర్యంలో ఉన్నటువంటి బీజేపీ గురించి మనకి కనిపిస్తున్నటువంటి సినిమా, లేటెస్ట్ సినిమా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.